పద్మావతి సుగుణ దగ్గరకు వచ్చి నాకు ఇదివరకే పెళ్ళైపోయింది. ఆ విక్రమాదిత్య గారే నా భర్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుగుణ అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే ఉంటుంది. అది చూసిన పద్మావతి అయితే మేడం ఎందుకు ఏడుస్తున్నారు ఇంతలాగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుగుణ అయితే నా కొడుకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే బతుకుతాడు. తర్వాత చనిపోతాడు పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఫోటో కూడా కింద పడిపోవటంతో అక్కడ ఉన్న సుగుణ, పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే విక్రమాదిత్య దగ్గరికి వచ్చి తనను చూసి చాలా బాధపడుతూ తనని అయితే హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఏం జరిగింది పద్మావతి, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే విక్కీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే మొత్తం జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు సారు మంచి వాళ్ళకే ఇలాగా అన్నీ జరుగుతూ ఉంటాయి, అతను ఇప్పుడు చనిపోతాడంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో యశోధర్ అయితే కారులో వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న పద్మావతిని, విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, అది పద్మావతి విక్కీని హగ్ చేసుకుందేంటి అని చెప్పేసి అయితే వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.